మనకున్న అన్ని పంచాయతీలకి బ్రేక్ ఇచ్చి ఏదైనా మంచి స్పాట్కి వెళ్దాం అనుకుని నేను వెళ్ళింది మైసూర్లో చాలా ఫేమస్ అయిన చాముండేశ్వరి టెంపుల్కి వెళ్దామని అనుకున్నా. బట్ నేను మైసూర్కి రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయింది. ఎందుకంటే ట్రైన్ 2 times డిలే అయింది కాబట్టి జస్ట్ లైట్గా ఫుడ్ తీసుకున్నాను. ఇంకా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు రైల్వే స్టేషన్కి రైట్ సైడ్లోనే ఇక్కడ 2 wheelers అన్ని ఫ్రెండ్లీ బడ్జెట్లో రెంట్కి ఇస్తున్నారు అనమాట. సో తీసుకుని ఇంకా స్టార్ట్ అయ్యాను. ఈ వెళ్తున్న రూట్లో చర్చ్ చాలా బాగా కనిపించింది, కానీ మనం వెళ్ళాం కదా ఇంకా సరేలే అని చెప్పి టెంపుల్కి వెళ్తున్నాను. ఆ రూట్ మాత్రం చాలా పీస్గా ఉన్నింది. ఎలాంటి ట్రాఫిక్ లేదు, ఎలాంటి నాయిస్ పొల్యూషన్ లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నింది. వెళ్ళే రూట్లో నంది దర్శనం కూడా తీసేసుకున్నాము. ఇంకా పూజా సామాన్ మొత్తం తీసుకొని దర్శనానికి బయలుదేరాను. చాలా రష్ ఉన్నింది. వీకెండే కాదు, నార్మల్ డేస్లో కూడా ఇలాగే ఉంటుందంట. నేనైతే టికెట్స్ తీసుకోలేదు, జస్ట్ ఫ్రీ దర్శనానికి ట్రై చేశాను. బట్ 2 to 3 hours వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. చాలామంది వెయిట్ చేస్తున్నారు అప్పటికే. ఆ ఎండకు అసలు తట్టుకోలేకపోయాను. 2 hours తర్వాత నాకు దర్శనం దొరికింది. దర్శనం చేసేటప్పుడు మాత్రం ఆ 2 hours పడ్డ కష్టం అంతా మర్చిపోయాను. చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా ఉన్నింది. బెంగళూరులో ఉన్నంత ట్రాఫిక్ అస్సలు లేదు. సూపర్ ఉండే నాకైతే ఫీల్. ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు అనిపించింది మైసూర్కి 1 day ట్రిప్ అస్సలు సరిపోదు, మనం 2 days అయినా ప్లాన్ చేసుకోవాలి అన్ని ప్లేసెస్ విజిట్ చేయాలని. అంటే ఇంకా మైసూర్కి వెళ్ళి ప్యాలెస్ చూడకపోతే ఏం బాగుంటుందని వెళ్ళాను. అప్పటికే క్లోజ్ చేసేసారు. జస్ట్ బయట లుక్ వేసుకొని వచ్చేసాను.